శ్రీరాముడు దర్భగడ్డి మీద ఎందుకు శయనించాడు? ఒక రాజకుమారుడు, మహావీరుడైన శ్రీరాముడు ఎందుకు సాధారణ దర్భగడ్డి మీద పడుకున్నాడు? అది కేవలం విశ్రాంతి కోసమా, లేక ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశమా? వాల్మీకి రామాయణం ప్రకారం లంకకు వెళ్ళడానికి సముద్రాన్ని దాటాల్సిన సమయంలో శ్రీరాముడు ఒక గొప్ప సవాల్ని ఎదుర్కొన్నాడు. అంతటి విశాలమైన సముద్రం ముందున్నప్పుడు రాముడు బలప్రయోగం చేయలేదు. అది కాకుండా ఆయన సమర్పణ మార్గాన్ని ఎంచుకున్నాడు. మనం తమిళనాడులోని ఒక పవిత్ర సముద్ర తీరానికి ప్రయాణిద్దాం. తిరుపుల్లాని. ఇక్కడే శ్రీరాముడు దర్భశయనం అనే ఆచారాన్ని చేశాడు. దర్భ గడ్డి మీద శయనించి సముద్రదేవుని ప్రార్థించాడు. 3 రోజులు 3 రాత్రులు రాముడు భూమిపై దర్భగడ్డి మీదే ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ గడిపాడు. ఎందుకు దర్భగడ్డి? వేద సంప్రదాయంలో దర్భగడ్డి అత్యంత పవిత్రమైనది. యజ్ఞాలలో, పూజల్లో, ధ్యానంలో ఉపయోగిస్తారు. ఇది ఆధ్యాత్మిక శక్తి నిల్వ ఉంచే మరియు ప్రసారం చేసే సాధనంగా భావిస్తారు. దర్భ మీద శయనించడం ద్వారా రాముడు కేవలం విశ్రాంతి తీసుకోలేదు, ప్రకృతి శక్తితో తాను ఒకటయ్యాడు. ఇది బలహీనత కాదు, ఇది సమర్పణలోని పరమశక్తి. ఆయన ప్రార్థించాడు, ప్రకృతితో అనుసంధానమయ్యాడు. ఆ తర్వాత సముద్రం స్పందించినప్పుడు మాత్రమే రాముడు తన ధైర్యాన్ని ప్రదర్శించాడు. అదే రామసేతు నిర్మాణానికి మార్గం అయింది. ఇప్పటికీ తిరుపులానిలో ఈ సంఘటనకు గుర్తుగా ఒక ఆలయం ఉంది. అక్కడ శ్రీరాముడు దర్భసేన భంగిమలో దర్శనమిస్తాడు.